అకౌంట్ లాగిన్ చేయగానే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. ఎంటర్ లాగిన్ కోడ్ టు కంటిన్యూ అని మనకి చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఈ లాగిన్ కోడే అసలు మెయిన్ ప్రాబ్లం. హ్యావింగ్ ట్రబుల్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, నార్మల్గా అప్రూవ్ ఫ్రమ్ అనదర్ డివైస్ అంటుంది, ఐ డోంట్ హ్యావ్ మై ఫోన్ అని అంటుంది. ఇప్పుడు మరి ఇక్కడ నుంచి వెళ్ళి వితౌట్ లాగిన్ కోడ్తోని మనం ఫేస్బుక్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఒకవేళ మీ దగ్గర ఈ అకౌంట్కు ఉన్న నేమ్ ఉంది కదా, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్తో మ్యాచ్ అయ్యే ఐడి కార్డు ఉంటే దానితోనే మీరు రికవరీ చేసుకోవచ్చు ఆన్ ది స్పాట్లో, లేదంటే 24 అవర్స్లలో. అది ఎలా అనేది ఇంతకుముందుకు వీడియోస్ ఉన్నాయి రీసెంట్గానే, అది ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మనకి మ్యాచ్ అయ్యే ఐడి లేదు, అలాంటప్పుడు అకౌంట్ ఎలా రికవరీ చేసుకోవాలి అనే న్యూ ప్రాసెసే ఈ వీడియో. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, క్రోమ్లో అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రాబ్లం చూపిస్తుంది కదా, ఇక్కడ మనం హ్యావింగ్ ట్రబుల్ మీద క్లిక్ చేసినాక ఇలా చూపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళి మీరేం చేయాలి, మీకు వీలుంటే ఈ రెండు కూడా ఫొటోస్ సెండ్ చేసుకొని రిపోర్ట్ అండ్ ఇష్యూ విత్ హోమ్ పేజ్ ఆర్ న్యూస్ ఫీడ్ అని చెప్పాను కదా. సో అక్కడ నుంచి వెళ్ళి మీరు ఈ ఫొటోస్ అనేది అటాచ్ చేసి మీ అకౌంట్ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయండి. సో దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి, మీరు పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేసుకొని హెల్ప్ సెంటర్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇలా మనకి ఫేస్బుక్ హెల్ప్ సెంటర్, గూగుల్ హెల్ప్ సెంటర్, ఇన్స్టాగ్రామ్ హెల్ప్ సెంటర్ అని ఇలా చాలా హెల్ప్ సెంటర్లు ఉంటాయి. ఇక్కడ మనకి ఫేస్బుక్ హెల్ప్ సెంటర్లో ఇక్కడ మనకి బాక్స్లో చూపిస్తుంది కదా, ఇందులో రికవర్ యువర్ అకౌంట్ అని చూపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మీరు ఏం చేయండి, ఇక్కడ మన ప్రాబ్లం ఏంటిది, యు ఆర్ హ్యావింగ్ ట్రబుల్ గెట్టింగ్ రికవరీ కోడ్స్ సెండ్ టు యువర్ ఫోన్ ఆర్ ఈమెయిల్ అని చూపిస్తుంది కదా, ఈ థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ పైన మనకి లెట్ అస్ నో అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. కానీ దాని మీద క్లిక్ చేయడానికంటే ముందు ఇక్కడ వాజ్ ఈస్ హెల్ప్ఫుల్ ఉంది కదా, ఇక్కడ నో అని ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయండి. మెన్షన్ చేయడం అంటే ఏంటిది, ఇక్కడ మన అకౌంట్ ప్రాబ్లం ఏంటిది, 2 స్టెప్ వెరిఫికేషన్ కోడ్ ప్రాబ్లం. ఇప్పుడు అది మాకు వర్క్ కావట్లేదు, దీనివల్ల మేము అకౌంట్ ఓపెన్ చేసుకోలేకపోతున్నాము, ఇక్కడ మాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏదో ఒక విధంగా మాకు సొల్యూషన్ అనేది ఇవ్వండి. మ్యాచ్ అయ్యే ఐడి ప్రూఫ్ లేవు, దీనికి లింక్ అయిన ఈమెయిల్ అయితే వర్కింగ్లోనే ఉంది, అది సెట్టింగ్ చేసుకుంది కూడా నేనే. కాకపోతే ఇప్పుడు అది ఆ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది నా దగ్గర మిస్ అయిపోయింది, రికవరీ కోడ్స్ కూడా మా దగ్గర లేవు అనేది మెన్షన్ చేసి మీ ఫేస్బుక్ అకౌంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇలా ఏవైతే మీ దగ్గర ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని రాసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాటర్ అంతా కూడా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అనండి. సబ్మిట్ అన్న తర్వాత ఇక్కడ పైన మనకి లెట్ అస్ నో అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా మనకి వేరే ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇలా ప్రతి ఒక్క ఆప్షన్ దగ్గర కూడా నార్మల్గా ఇలా క్లిక్ చేసి అంటే కింది వరకు వెళ్తే మనకి ఈ వాజ్ ఈస్ హెల్ప్ఫుల్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు అక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడా మీ అకౌంట్ ప్రాబ్లమ్ని మెన్షన్ చేస్తూ రండి. వచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ చివరి ఆప్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా అన్నాక ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అన్నాక పైన మనకి రిపోర్ట్ సంథింగ్ టు అని ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళండి. సో ఇదంతా కూడా మనం అకౌంట్ లాగిన్ అయ్యి అలాగే ఇంతకుముందుకు అకౌంట్ యూజ్ చేసిన మొబైల్లో చేసినాం కాబట్టి మనం ఆటోమేటిక్గా వెళ్ళే సైట్లోకి మన అకౌంట్ స్టార్టింగ్ లాగిన్ అయినాం కదా, సో ఆ లాగిన్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది కాబట్టి మన ప్రాబ్లం అనేది ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి డివైస్ని కూడా క్యాచ్ చేసుకుంటారు కాబట్టి ఇలా మీరు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేసి అంటే దాని తర్వాత యాక్సెస్ లింక్ అనేది ఫేస్బుక్ సపోర్ట్ టీమ్ పంపిస్తుంది. ఏది మీరు రాసిందంతా నిజమైతే, ఇక్కడ మనం రాస్తున్నాం కదా, ఇక్కడ రాసిందంతా క్లియర్గా ఉంది అని అంటే సపోర్ట్ టీము మన అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్కి యాక్సెస్ లింక్ అనేది పంపిస్తుంది. ఒకవేళ అలా కాకపోయినా కొన్నిసార్లు అకౌంట్ ఫేస్బుక్ యాప్లో లాగిన్ చేయగానే వితౌట్ లాగిన్ కోడ్తోని అకౌంట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది, ఇక మళ్ళీ మనకి ఏవి కూడా అడగదు. కాబట్టి ఇలా రిక్వెస్ట్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వడము అనేది ఫేస్బుక్ యాప్లోనే కావాలి, బ్రౌజర్లో లాంటివి మనం యూజ్ చేసుకోకూడదు ఇలాంటివి. ఎందుకంటే మనం నార్మల్గా ఫేస్బుక్ అకౌంట్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము, ఫేస్బుక్ యాప్ దగ్గరనే కదా లాగిన్ అయ్యి మనం అకౌంట్ అనేది యూజ్ చేసుకుంటాం. బ్రౌజర్కి ఎక్కువ మనం రాము, ఏదో మానిటేషన్ పర్పస్కి ఏదైనా ఉంది అనే బ్రౌజర్లో మనం చెక్ చేసుకోవాలి, చూడాలి, అప్లోడ్ చేయాలంటే వెళ్తాం. కానీ నార్మల్గా అయితే యాప్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి యాప్లో లాగిన్ అయిపోయాలంటే డైరెక్ట్గా మనకి కోడ్ ఎంటర్ చేయ అవసరం లేకుండానే ఫేస్బుక్ అకౌంట్ అనేది లాగిన్ అయిపోతుంది. మరి ఇలా చేసిన తర్వాత ఎన్ని రోజులకి అలా లాగిన్ కావాలి అని అంటే మీరు ఇలా ప్రాబ్లం అని తెలిసిన 1 వీక్లో ఇది ట్రై చేసిలో అంటే 24 అవర్స్ నుంచి 48 అవర్స్ ఆగండి. దాని తర్వాత మీరు
లాగిన్ చేసుకుంటే మీకు కోడ్ అవసరం లేకుండానే అకౌంట్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది. లేదు 1 వీక్ ఎబోవ్ దాటింది అని అంటే మాత్రం ఖచ్చితంగా 72 అవర్స్ ఎబోవ్ ఉండండి. అంటే మళ్ళీ లాగిన్ చేయడం లాంటివి చేయకూడదు, మిస్టేక్ అదొకటి. తర్వాత లాగిన్ అయ్యేటప్పుడు మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేయకూడదు. ఈ రెండు మిస్టేక్స్ చేయకుండా ఉన్నారు అంటే ఆఫ్టర్ 72 అవర్స్ తర్వాత మీరు యాప్లో లాగిన్ అయినప్పుడు డైరెక్ట్గా మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది.